ఈరోజు జిల్లాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక రజిత రమేష్ అనే మేము జిల్లాల ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. జిల్లాల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే నామినేషన్ వేయడం జరుగుతుంది. జిల్లా గ్రామ ప్రజలకు చిన్న విషయం ఏంటంటే, నేను పుట్టిపోయిన బిడ్డను ఇక్కడి బతుకుదల కోసం మేనవచ్చుకొని నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి పోయి 3 సంవత్సరాల నుంచి జిల్లాలకు పోతున్నా. నా వంతుగా ఏదున్నా నాతోని హైనమందం ఊరికి ఏదైతే అదే నాతో సాయం చేస్తున్నా. ఎందుకంటే నేను స్కూల్లో ల్యాబ్ కూడా జిల్లాల పిల్లల కోసం అని ఒక ల్యాబ్ కూడా పెట్టించడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడికి బతుకుదలకు పోయి రూ. 2 సంపాదించుకున్నాక నాకు జిల్లాకు సేవ చేయాలనే భాగ్యం అప్పగించడం ఉంది. కానీ అనుకున్న పరిస్థితుల వల్ల ఈ ఎలక్షన్ వచ్చింది. మా సత్యమణి గారిని బీసీ మహిళ వచ్చింది కాబట్టి మా భార్య రైత గారిని నిలవడం జరుగుతుంది. దయచేసి కొంతమంది ఇక్కడ నేను ఉండను, రమేష్ గారు కరిమాలు ఉంటాడు ఇక్కడ ఉండడని చెప్పి ఒక వాయిస్ తీసుకొచ్చి బయటకు. ఇందులో నాకు బాధ్యత లేదు కాబట్టి బాధ్యత లేకముందుకే జిల్లాలకు నాతో ఏదైతే అది చేయడం జరిగింది. నాతో ఏ సహాయం ఏం కావాలో వాళ్ళని చెప్తే ఆ పని చేయడం జరిగింది. తప్పకుండా జిల్లాల పోషవ తల్లి సాక్షిగా నేను అమ్మవారి భక్తుని మల్లాపురంలో మా సాక్షిగా చెప్తున్నా. జిల్లాలో విడిచిపెట్టి పోవడం జరిగింది. నేను గెలిచినా అంటే ఒక శుభాన్ని కోరుతున్నా. గెలిచినా ఏదైనా తప్పకుండా నేను జిల్లాలో ఉంటానని మీకు ప్రామిస్ చేస్తున్నా. మీరు వేరే వ్యక్తులు ఎవరో చెప్తే వాళ్ళ మాటలు నమ్మి దయచేసి మోసపోకండి. ఎందుకంటే సేవ చేస్తున్నా. చాలా నేను ఈ రోజు నుంచి వెళ్ళి జిల్లాల గ్రామంలో 10 గడపగడం చేస్తా. నన్ను ఆశీర్వదించండి. నేను సేవ చేస్తాను. ఎందుకంటే చాలామంది ఇవాళ చేసే సర్పంచులు అందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసారు డెవలప్మెంట్. కానీ నేను కూడా నీ ఏది లేకుందుకే నాతోనే చేసిన నాకు ఏదైతే అది నాతో వీలైనా చేసినా తప్పకుండా జిల్లాలకు 100% నన్ను గెలిపిస్తే 100% నేను అభివృద్ధి చేసేందుకు ముందుకుంటా. నా భార్య ఇది మాత్రం ఒక మీకు చెప్పడం జిల్లా గ్రామ యువకులకు, పెద్ద మనుషులకు, మేధావులకు అందరికీ చెప్తున్నా. నేను జిల్లాలోనే ఉంటా. 100% మీకు గ్రామ పంచాయతీ గారి పొద్దున లెటర్ రాసి మీకు ఆల్రెడీ నేను అందరికీ పంపిస్తా, గ్రూపులలో పెడతా. ఎందుకంటే జిల్లా ఇది ఒక నా మీద ఒక అభండం వేస్తారు. ఇక్కడ ఉండరు రమేష్ అంటారు అని చెప్పి అభండం వేస్తుందని తప్పకుండా నేను ఉంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు జిల్లాల గ్రామం అందరూ సహకరించాలని కోరుతూ మీ అందరి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ ఇప్పుడు నామినేషన్ మీ జిల్లాలో గ్రామ పంచాయతీ అందరూ ఆశీస్సులు కోరుతున్నాను.